ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించునుగా. కనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి వాక్య ధ్యానం 55వ సంకీర్తన 22వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి నీతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో ప్రభు సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీ భారము నా మీద వేయి, నీ శ్రమస్య నా మీద వేయి, నీ కష్టాలు నాకు తెలియపరచు. నువ్వు ఏదైతే మోయలేకపోతున్నావు, ఏదైతే నువ్వు దాన్ని సహించలేకపోతున్నావు, నేనున్నా, నా మీద వేయి, నేను మోస్తాను. ఏమండి? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ ఉన్నాడండి. ఎందుకు నీలో మనసులో పెట్టుకుని వేదన పడుతున్నావు? ఎందుకు నీ భారం నీ మీదే వేసుకొని కృంగిపోతున్నావు? నీ జీవితంలో ఆ భారాన్ని దేవుడి మీద వేయకుండా నీ మీద వేస్తే గుండె పగిలి చనిపోతావు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు తాలుకోలేవు. నీ స్థితి ఎంత, నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, శక్తికి మించిన ఆ భారం నువ్వు మొయ్యలేవు. ఏమండి? చిన్నోడు ఉన్నాడు, ఇదిగో నా దగ్గర చిన్నోడు బుడ్డోడు ఆషియర్ ఉన్నాడు. వాడి వయసు ఎంత అండి? ఆషియర్ వయసు వాడికి 3వ సంవత్సరం వస్తుంది. వాడి మీద 1 కిలో బరువు పెడితే మొయ్యగలడు, కానీ 10 కిలోలు బరువు పెడితే మొయ్యగలడు? ఒక 50 కిలోలు పెడితే మనిషే ఊపిరాడని పరిస్థితి. ఈ రోజున నీకు శక్తికి మించిన భారాన్ని నీ గుండెల మీద ఎందుకు భరిస్తున్నావు? భరిస్తానయ్యా, నా మీద వెయ్యి అంటున్నాడు. నీ భారము నా మీద మోపు, వేయి. ఏమండి? తండ్రి వస్తే ఎగిరెక్కుతాం కదా. నీ సమస్య, నీ భారం, నీ వేదన ఏదుందో ఆయన మీద వేయి. మరొక మాట మీకు గుర్తు చేయనా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏమండి? నీ భారాన్ని తొలగిస్తానంటున్నాడు. నీ అప్పుల భారాన్ని తొలగిస్తాడు, నీ నిందను తొలగిస్తాడు, నీ వ్యాపారంలో ఉన్న భారాన్ని తొలగిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న భారాన్ని తొలగిస్తాడు, నీ పిల్లల భారాన్ని తొలగిస్తాడు. పిల్లల మాట వింటలేదా? ఎదురు తిరుగుతున్నారా? సమస్యలతో తల్లడిల్లిపోతున్నావా? ఆయన మీద వేయి, నిశ్చయముగా ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. ఇంకోటి చెప్పనా? ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితేనంట విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా నీకు విశ్రాంతి దొరుకుతుందా? అసలు ఎవరైనా నీకు విశ్రాంతిని ఇస్తారా? నో, ఎవ్వరు ఇవ్వలేరు. కోట్లు డబ్బు ఉంటే విశ్రాంతి రాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే విశ్రాంతి రాదు, బంధువులు ఎక్కువ ఉంటే విశ్రాంతి కలగదు, ఎవడు ఇవ్వలేడు. నిద్ర 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొంటావు, నిద్రను కొనలేవు. గాలిని దేవుడు ఇచ్చాడండి, పంచేంద్రియాలు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఇవి ఎవడు ఇవ్వలేడు, ఎవడు కొనలేడు. దండం పెట్టి చెప్తున్నా, నీ మదిలో నువ్వు కృంగిపోకు, దేవునికి అప్పగించుకో. ఏమండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు మండుచున్న అగ్నిగుండంలో నిన్ను పడేస్తానన్నప్పుడు నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలే. ఏంటండి ఆ డెడికేషన్ చూడండి. ఆ భారం విడిపించాడా? వారిని సాక్షులుగా నిలబెట్టి విశ్రాంతిని కలిగజేసాడా లేదా? ఈ రోజున ఏ భారం? పాప భారంతో ఉన్నావా? కుటుంబ భారంతో నలిగిపోతున్నావా? జక్కయ్యని విడిపించిన దేవుడు. ఆశ ఉండాలి నీ గుండెలో, ఆశ. ఆ జక్కీలో ఉన్న ఆశని దేవుడు చూశాడు. నిశ్చయముగా నీలో ఉన్న ఆ ఆశ ప్రభు మీద వేయాలి. నా భారం ప్రభుకి నేను చెప్పాలి. ఏవండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల దగ్గరికి వెళ్ళి విలువైన అత్తరును పోసి కన్నీరు కార్చి వెంట్రుకలతో కాళ్ళు తుడిస్తే ఆమె ఆక్రందన వ్యక్తపరిచింది. అమ్మా, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఎవడైనా పాపాన్ని క్షమించేవాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? నేను ప్రకటిస్తున్న దేవుడు ఉచితంగా నీకు దొరికాడయ్యా. దండం పెట్టి బ్రతిమలాడుతున్నా, నీ భారం ఆయన మీద వేయి. ఏమండి? ఆయన దగ్గరికి వచ్చి నీ బాధంతో చెప్పుకో, విశ్రాంతి కలుగుతుంది. కుటుంబంలో నెమ్మది, ఆదరణ, సమాధానం నా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రాలు అయా. భారంతో, రకరకాల భారాలతో ఉన్న ప్రజలను మీరే కనికరించి విడిపించి విశ్రాంతిని కలగచేయండి. ఈ ఆదివారం అందరూ నీ మందిరంలో ఆనందించే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు తెలియపరచండి, షేర్ చేయండి,
ప్రభు మిమ్ములను ఉన్నత స్థితిలో హెచ్చించి నీ భారాలు కొట్టివేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.